సో గైస్ ఈరోజు మన ముందుకి శ్రీకాంత్ సార్ ఉన్నారు మన ముందు. శ్రీకాంత్ సారే కాదు, ఇక్కడ శ్రీకాంత్ సార్ స్టూడెంట్స్, శ్రీకాంత్తో పాటు వీక్యూబ్లో ఉన్న విశ్వాస స్టూడెంట్స్ ఎవరిని కదిలించినా ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే, జనరల్గా జావా అంటే కష్టం, జావా మా వల్ల కాదంటారు. మీరు వీక్యూబ్లో స్టూడెంట్స్ ఏ స్టూడెంట్ని జావా స్టూడెంట్ కదిలించినా జావా ఇస్ సింపుల్ అంటారు. సో అయితే ఈరోజు మనము 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది శ్రీకాంత్ సార్కి. అండ్ ఇండస్ట్రీ అసలు ప్రజెంట్ ఎలా ఎవాల్వ్ అవుతుంది, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ రీసెంట్గా వచ్చిన ట్రెండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒరాకిల్, తర్వాత డెల్, ఇలాంటి చాలా చాలా మంచి మంచి కంపెనీస్లో దాదాపు 14 years జావాతోనే కెరియర్ స్టార్ట్ చేశారు. 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ దెన్ ఇప్పుడు స్టూడెంట్స్కి అందరూ కూడా జావా మీద చాలా ఈజీగా చెప్తూ, అసలు చాలా మంచిగా ట్రైన్ చేస్తూ జాబులు తెప్పించడంలో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అండ్ బిఫోర్ అటెండింగ్ ద డెమో, ఆఫ్టర్ అటెండింగ్ ద డెమో లాగా ఉంటుంది పరిస్థితి. ఆ లైఫే మారిపోయే పరిస్థితి ఉంది. అయితే దీంతోపాటు ప్రజెంట్ ట్రెండ్ ఏంటి, మళ్ళీ మ్యాన్ పవర్ని పెంచుతాము, కాస్ట్ కటింగ్ పేరుతో, ఏఐ పేరుతో పోయిన ఉద్యోగాలు కంటే ఎక్కువ ఉద్యోగాలు, ఎక్కువ జాబ్స్ ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీని గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. అసలు నిజమేనా ఈ మధ్య సాఫ్ట్వేర్లకి మళ్ళీ ఎక్కువ వాళ్ళకి వాల్యూ ఇస్తున్నారా, రెస్పెక్ట్ ఇంకా పెరిగిందా, అండ్ ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఎంప్లాయీస్ని చూసుకుంటున్నారా, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి. అండ్ సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. ఏంటి సార్ జావా ఎలా ఉంది ఇప్పుడు? ఆల్వేస్ అండి, జావా ఈజ్ సింపుల్. జావా ఈజ్ సింపుల్. ఎస్ సార్, ఇప్పుడు జనరల్గా ఈ ఫేక్ హైప్ తోటి స్టూడెంట్స్ అందరికి తెలియాల్సింది, ఖచ్చితంగా ఫేక్ హైప్ తోటి కొన్ని ఏఐ కంపెనీస్ ఈ ఫేక్ హైప్ని క్రియేట్ చేసి ఏఐ వచ్చేస్తుంది, ఏదో అయిపోతుంది అర్జెంట్గా ఇప్పటికిప్పుడు. సో అఫ్కోర్స్ ఏఐ అనేది వచ్చింది, దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇప్పటికిప్పుడు ఏదో మొత్తం డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయని చెప్పి చాలా రీసెంట్గా వచ్చిన కంపెనీ ఒకటి, దానికి సంబంధించి ఆ కంపెనీ రావడంతో ఇండియా చాలా కంపెనీస్ 1,00,000 కోట్లేమో లాస్ అయినాయి విత్ ఇన్ 1-2 days 3 daysలోనే. కరెక్ట్. ట్రేడింగ్లో కరెక్ట్. సో అయితే స్టాక్ మార్కెట్ అంతా పడిపోయింది. సో దానివల్ల సో అసలు ఏంటి సార్ ఇది ఫేక్ అయిపా, లేదా నిజంగానే ఏఐకి అంతా ఉందా, ప్రజెంట్ అంత డ్రాస్టిక్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు చాలా మంది ఏఐ రావడం వల్ల డెవలపర్స్కి థ్రెట్ అని అడుగుతున్నారు. అవును, ట్రూ. ఏఐ రావడం వల్ల డెవలపర్స్కి థ్రెట్ లేదు, డెవలపర్స్కి హెల్ప్ ఉంది. ఓకే, అంటే డెవలపర్స్ ఇంతకు ముందు చేసే పనిని ఇప్పుడు చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేయగలుగుతున్నారు. అలా అని చెప్పి డెవలపర్స్ లేకుండా పోరు. డెవలపర్స్ ఉండి ఏఐని యూజ్ చేసుకుంటున్నారు అంతే. అంటే ఏఐ విల్ నాట్ రీప్లేస్ ద డెవలపర్స్. ఏఐ ఈజ్ అసిస్టింగ్ డెవలపర్స్, ఏఐ ఈజ్ హెల్పింగ్ డెవలపర్స్. అంతేగాని ఏఐ డెవలపర్స్ని రీప్లేస్ చేస్తుంది అంటే 100కి 100% అది తప్ప ఆన్సర్. ఓకే. సో ఏఐ అనేది ఖచ్చితంగా డెవలపర్స్కి 100% హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు నా సర్కిల్లో ఉన్న నా ఫ్రెండ్స్ కానీ, నా కొలీగ్స్ కానీ, ఎక్స్ కొలీగ్స్ కానీ, వీళ్ళందరితో మేము ఎప్పుడు డిస్కస్ చేస్తుంటాం, టెక్నికల్ డిస్కషన్. ఆ టెక్నికల్ డిస్కషన్ జరిగినప్పుడు వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, అరే ఇంతకుముందు స్క్రమ్లో మనం అంటే 4 పనులు చేయాలంటే మనకి ఖచ్చితంగా 15 రోజులు పట్టేది, ఇప్పుడు మనం 2 రోజులు చేస్తున్నాం. దీనివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అయితే కొన్ని కంపెనీస్ ఇప్పుడు ఏఐ లైసెన్స్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వట్లేదు. ఓకే. ఎందుకు అంటే సెక్యూరిటీ బ్రీచెస్ జరుగుతుంది, అంటే డేటా సెక్యూరిటీ లాస్ అవ్వకుండా, అండ్ కాస్ట్ కటింగ్. మ్యాన్ పవర్ కంటే లైసెన్స్కి ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దానివల్ల ఏమైపోతుంది, ఆ లైసెన్స్ పెట్టేదేదో వీళ్ళకే పెట్టేసి ఆ లైసెన్స్ని రెడ్యూస్ చేస్తున్నారు. అంటే రీసెంట్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు కంప్లీట్గా క్లౌడ్ ఏఐ వాడొద్దు అంటే కంప్లీట్గా అని కాకపోయినా వాళ్ళు ఏం చేశారంటే, ఇంతకు ముందు తీసుకున్న లైసెన్స్ని ఇప్పుడు తీసుకోకుండా కొంచెం తగ్గించారు. సార్ నేనేమంటున్నానంటే, మీరు చాలా బ్యాలెన్స్ డిప్లొమాటిక్ మాట్లాడుతున్నారు, కానీ కుల్లంలో మాట్లాడదాము. అట్లేం లేదు. క్లౌడ్ ఏఐ డైరెక్ట్ నేను చాలా ఆర్టికల్స్ కూడా చదివాను. క్లౌడ్ ఏఐ వాడొద్దు అంటే ఎక్కువ వాడొద్దు అంటున్నారు. అది ఇప్పుడు కానీ అసలు వాడొద్దు అనే కాన్సెప్ట్ వెళ్తుందా? ఎందుకంటే ఉబెర్ కానీ ఎన్విడియా వాళ్ళు కానీ వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఈ ఉబెర్కి అయితే మొత్తం సంవత్సరానికి అయ్యే బడ్జెట్, ఏఐ బడ్జెట్ 4 months అయిపోయింది. అవునండి. ఈవెన్ పిచ్చి వాడేసినప్పుడు బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు ఒక కాంపిటీషన్ కూడా జరిగిందంట ఆర్గనైజేషన్స్ మధ్యలో.
80% ఆఫ్ ద కోడ్ మీరు అందరూ ఏ నుంచి రాసుకొని రావాలంటున్నారు. అయితే అది 15 రోజులకి లైసెన్స్ అయిపోతుంది. మిగతా 15 రోజులు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? ఖాళీగా ఉంటారు. ఒకటే కాదు సార్, ఎక్కువ ఎవరు ఏ వాడితే వాళ్ళకు ర్యాంక్ లా ఫీల్ అయ్యారంట. ఎగ్జాక్ట్లీ నిజం. బట్ అంటే మీరు చాలా బ్యాలెన్స్ మాట్లాడుతున్నారు. అట్లానే కాదు, నిజమే. నేను కూడా సర్వే చేశాను దీని మీద. సర్వే చేసి మన కొలీగ్స్ తో కానీ ఎక్స్ కొలీగ్స్ తో కానీ, లేకపోతే నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నా ఆ టెర్మినాలజీస్ తే. అంటే ఇప్పుడు చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నప్పుడు కంపెనీస్ లో ఇప్పుడు వర్క్ చేస్తారు కదా. ఈవెన్ మా కజిన్ కూడా వర్క్ చేస్తున్నాడు ఎంఎన్సీలో. సో ఆ ఎంఎన్సీలో చేసేటప్పుడు అడుగుతా, అరే ఏంట్రా ఎలా ఉంది వర్క్ అంటే, నిన్నటి దాకా నా లైసెన్స్ 15వ తారీఖు మాట్లాడాం. లాస్ట్ మంత్ 15వ తారీఖు మాట్లాడినప్పుడు మే 15th మాట్లాడాం అనమాట. అరే 15 days కి నా లైసెన్స్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ 15 days వరకు మా మేనేజర్ నాకు అప్రూవల్ ఇవ్వని చెప్పాడు. ఇంకా అప్రూవల్ ఇవ్వనప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా వెయిట్ చేయాలి, మాన్యువల్ వర్క్ చేయాలి. ఇప్పుడు అంత దానికి అలవాటు అయిపోయినాడు, మాన్యువల్ వర్క్ అంత ఈజీగా చేయలేకపోతున్నారు. ఇప్పుడు దాన్ని కూడా వాళ్ళు బ్యాలెన్స్డ్ గా చేసుకుంటున్నారు. సో ఇప్పుడు బ్యాలెన్స్డ్ గా చేసుకుంటూ మాన్యువల్ పవర్ ఖచ్చితంగా కావాలి. ఓన్లీ దాని మీద డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళు అంత సక్సెస్ చూడలేకపోతున్నారు. సో అందుకోసం అది కూడా ప్రాబ్లం. ఫస్ట్ పాయింట్ కాస్ట్ కటింగ్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ, లేకపోతే కొంచెం మంచి ఎంఎన్సీ కంపెనీస్ అంటే లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ విత్ డేటా ప్రొడక్షన్ చేసే కంపెనీస్ అన్ని కూడా ఈ తెలియని డెవలపర్స్ కొంతమంది ఏంటంటే డేటాని డైరెక్ట్ గా డంప్ చేస్తున్నారు. ఆ డంప్ చేయడం వల్ల ఏమవుతుంది? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అవును, ఈ అకౌంటింగ్ సంబంధించిన ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వాళ్ళకి మొత్తం బ్యాక్లాష్ అయిపోయింది. అవును, మరి అలాంటప్పుడు చూడండి, దానివల్ల డేటా ప్రాబ్లం వస్తుంది, కాస్ట్ కటింగ్ వస్తుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రెడ్యూస్ చేస్తారు. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రిలయబిలిటీ లేదండి. రిలయబిలిటీ 100% లేదు దానివల్ల. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్న ChatGPTలో కూడా ఒక క్వశ్చన్ మనం అడిగినప్పుడు అది ఒక ఆన్సర్ ఇస్తుంది. ఒక గంట తర్వాత మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడిగితే ఇంకొక ఆన్సర్ ఇస్తుంది. చాలా మంది డెవలపర్స్ వచ్చి నాకు ChatGPT ఇచ్చేస్తుంది కదా, ఇంకా నేను డెవలప్మెంట్ చేయడం ఎందుకు అంటారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తా, నువ్వు ఫస్ట్ ఒక రిక్వైర్మెంట్, ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలని చెప్పి ట్రై చేయి. అదొక సొల్యూషన్ ఇస్తుంది. మళ్ళీ 1 hour తర్వాత, ఒక హాఫ్ అన్ అవర్ 1-2 hours తర్వాత వచ్చి సేమ్ ప్రాబ్లమ్ ఇస్తుంది, ఇంకో సొల్యూషన్ ఇస్తుంది. ఇప్పుడు ఏ సొల్యూషన్ ఆప్టిమైజ్డ్ అనేది మళ్ళీ నువ్వే ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం ఏం చెప్తున్నా అంటే, రిలయబిలిటీ కావాలంటే ఫస్ట్ ఫండమెంటల్స్ అనేది ఉండాలి. ఆ ఫండమెంటల్ స్ట్రాంగ్ చేసుకుని ఏని యూజ్ చేసుకునే వాడు గ్రేట్ అండి. అంతే, అదైతే నిజం. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ ఏఐ అంటున్నారు కదా, కాస్ట్ కటింగ్ పేరుతోటి మాకు అంటే మేము ఏఐ వాడుతున్నాము, కాస్ట్ కటింగ్ పేరుతోటి మేము ఇంతమంది లే ఆఫ్ చేసామని మొన్నటిదా గొప్పగా చెప్పుకొని క్లయింట్స్ తెచ్చుకున్నారు అనేది అబ్జర్వేషన్ లో నాకు అర్థమైంది. ఇది ఎంతో అంటే నా ఒపీనియన్ రాంగా రైటా మీరు చెప్పాలి. అంటే గొప్ప ఏ వాడుతున్నాను వీళ్ళని లే ఆఫ్ చేసేసాను. ఓకే, మళ్ళీ రిక్రూట్ చేసుకుంటారండి ఐటీకి. అందులో డౌట్ లేదండి. ఐటీ ఎట్లా అంటే అండి, ఎప్పుడు కూడా నా అంటే నేను ఒక అబ్దుల్ కలాంని బాగా ఫాలో అయ్యాని. అబ్దుల్ కలాం ఒక మాట చెప్తాడండి, డోంట్ లవ్ యువర్ కంపెనీ, లవ్ యువర్ వర్క్ అని. సో ఇక్కడ కూడా ఎవరైనా సరే డెవలపర్స్ వాళ్ళ వర్క్ ని లవ్ చేయాలండి ఫస్ట్. ఇప్పుడు లే ఆఫ్స్ జరిగినంత మాత్రాన వాళ్ళకి నెక్స్ట్ 1 month లో జాబ్ రాలేదని గ్యారెంటీ లేదు. ఇప్పుడు రీసెంట్ గా ఒక కంపెనీ 30,000 మందిని తీసేసింది. బట్ 30,000 మందిని తీసేసినా కూడా 30,000 మందికి జాబ్స్ రాలేదని ఉన్నారా మీరు? ఖచ్చితంగా వేరే కంపెనీలో జాబ్ వచ్చి ఉంటుంది. అంటే మహా ఒక 10% వరకు రాలేదనుకుందాం. కానీ రిమైనింగ్ పీపుల్ వాళ్ళందరికీ ఆల్రెడీ కంపెనీస్ లో జాబ్స్ వస్తున్నాయి. ఎంతమందిని తీసేస్తున్నారో అంతమందికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ మనం ప్రొజెక్ట్ చేసే దగ్గర ఏమవుతుందంటే, లే ఆఫ్స్ గురించి ప్రొజెక్ట్ చేస్తారు ఏ రీల్ చేసినా, కానీ మళ్ళీ ఆపర్చునిటీస్ ఇచ్చే వాళ్ళ దగ్గర చూడట్లేదు. ఈవెన్ ఇప్పుడు మీరు TCS చూస్తే ఫ్రెషర్స్ కి నింజా, డిజిటల్ అండ్ ప్రైమ్ అని మన స్టూడెంట్స్ 100+ మెంబర్స్ TCS లో ప్లేస్ అయ్యారు రీసెంట్ గా. 100+ స్టూడెంట్స్ అంటే జావా వాళ్ళు. సో అంత డిమాండ్ ఉందన్నమాట బయట. ఈవెన్ ఇన్ఫోసిస్ ఇప్పుడు రీసెంట్ గా ఒక వాళ్ళు ఏంటంటే ఫ్రెషర్స్ కి మేము 21 lakhs ఇస్తున్నాం. ఫ్రెషర్ కి పవర్ ప్రోగ్రామర్ 21 LPA ఇస్తున్నాం, 17 LPA ఇస్తాం ఇఫ్ దే ఆర్ గుడ్ ఎట్ DSA. ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీరు కరెక్ట్ గా నేర్చుకోగలిగితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ChatGPTని కాపీ పేస్ట్ చేయలేడు కదా. యూ నీడ్ టు థింక్ ఆన్ యువర్ సెల్ఫ్. అంటే మీరు ఇప్పుడు జావాతో పాటు DSA కూడా నేర్పిస్తున్నారా? ఆబ్వియస్లీ, అసలు DSAనే ఫస్ట్ ప్రైమరీ. ఇక్కడ సాలరీ కావాలంటే DSA కావాలి, సాలరీ ఎక్కువ కావాలంటే DSA కావాలి. అంటే ఓన్లీ 4 to 6 lakhs ప్యాకేజెస్ అంటే ఫుల్ స్టాక్ తో వచ్చేస్తుంది. కానీ DSA ఏంటంటే పవర్ ప్యాకేజ్ అనమాట. 6 నుంచి 21 LPA అంటే లైక్ ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ లో పవర్ ప్రోగ్రామర్, ఇంకా వేరే కంపెనీస్ కూడా కొంచెం SC1 SC2 అని కూడా ఉన్నాయి 17 lakhs కి అట్లా. సో జనరల్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఫుల్ స్టాక్ జావా డెవలపర్ కి అనుకోండి 4 నుంచి 6 lakhs LPA వరకు చేస్తారు. If they are good at problem solving with DSA, they are keeping around 6 to 12 LPA.
అంటే అసలు 12 LP అనేది యావరేజ్. మళ్ళీ ఈ ఇన్ఫోసిస్ వాళ్ళు అనౌన్స్ చేసింది అసలు ఇంకా అందరికంటే ఇంటూ 2 పెట్టేసారు. 21 lakhs అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ ఫర్ ఫ్రెషర్. ఓకే, సో అలా ఉందన్నమాట. ఓకే సార్. అయితే ఇప్పుడు జావా చాలా కష్టం కదా సార్? అంటే మీరు అంటారులేండి సార్, మీరు నెక్స్ట్ మీ డైలాగ్ మాకు తెలుసు, జావా సింపుల్ అంటారు, మీ స్టూడెంట్స్ కూడా అలా అంటారు. బట్ నేను ఏమంటున్నానంటే సార్, నేను చెప్పినంత మాత్రాన సింపుల్ అయిపోదు. మీరు ఒకసారి మన స్టూడెంట్స్ ఎవరినన్నా ఊరికే అదే సార్ నేను చెప్పేది. నేను మీరు ఈజీ అంటారు, మీ స్టూడెంట్స్ మిమ్మల్ని మాట్లాడుతూ ఇంటరప్ట్ చేస్తున్నందుకు సారీ. పర్లేదండి. సో మీరు ఈజీ అంటారు, మీ స్టూడెంట్స్ ఈజీ అంటారు. జనరల్ గా వెన్ కంపేరిటివ్ ఎనీ టెక్నాలజీ జావా అనేది చాలా కష్టం అనేది ఎక్కువ మంది చెప్పే మాట. వీక్యూబ్కి రానంత వరకు అండి. ఓకే, వీక్యూబ్ రానంత వరకే. బట్ వీక్యూబ్కి ఒకసారి వచ్చాక జావా ఈజ్ సింపుల్ వితౌట్ ఎ డౌట్. మా స్లోగన్ అది, మా బ్రాండ్ అది. సో అంటే ఎవరైనా 7th class కంప్లీట్ ఉన్నట్టు కూడా జావా చెప్తామండి మేము. అంటే ఎలాగా సార్? అంటే నేను జనరల్ గా అడుగుతున్నాను. సో ఒక కాన్సెప్ట్ లో జనరల్ గానే జావా అనేది, సరే మీరు మాట్లాడుతున్నారు సింపుల్ అంటారు కానీ జావా అనేది కంపారిటివ్లీ ఎక్కువ మందికి అర్థం కాకపోవచ్చు, ఎక్కువ మందికి కష్టమనే అంటారు. సో మీరు ఎలా సింప్లిఫై చేసి చెప్తారు అనేది పాయింట్ ఇక్కడ. సింపుల్ అండి. ఎట్లా నాకంటే నాకు సింపుల్ అనేది మాట తీరే ఉంటుంది. అక్కడ ఏంటంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో చెప్పాలి. ఓకే, ఒక ప్రాబ్లమ్ ని ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ లో ఆలోచించేలాగా చూడాలి. ఓకే, అంటే ఒక ప్రాబ్లమ్ ని బట్టి కొడితే ఎవరైనా బట్టి కొట్టేసి 4 లైన్లో ఇప్పుడు రాయగలరు. అదే మనం ఒక ప్రాబ్లం, ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్స్కి చేయాలి అంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్తో మనం కంపేర్ చేయాలి. నేనేం చేస్తానంటే ప్రతి కాన్సెప్ట్ని రియల్ టైమ్తో కంపేర్ చేస్తా. అందులో ఊప్స్ కాన్సెప్ట్స్ అని ఒకటి ఉంటుందండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది ద వే ఆఫ్ కోడింగ్ అనమాట. అంటే దీన్ని నేను ఎలా చెప్తానంటే, కార్తికేయ 2 మూవీ ఉందండి. కార్తికేయ 2 మూవీలో ఒక అమ్మాయి ఒక పెద్ద ఒక క్వశ్చన్ అడుగుతుంది, సార్ ఇప్పుడు అసలు ఇండియన్ హిస్టరీ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలని. అప్పుడు ఆ పెద్ద ఒక మాట చెప్తాడు, ఏంటంటే ద వే ఆఫ్ లివింగ్, నువ్వు ఎలా బ్రతకాలి అని చెప్పడమే ఇండియన్ హిస్టరీ అని చెప్తాడండి. సేమ్ అలాగే నువ్వు కోడ్ ఎలా రాయాలి అని చెప్పడమే ఊప్స్ కాన్సెప్ట్స్. ఓకే, అంటే ఇందులో 4 కాన్సెప్ట్స్ ఉంటాయి: ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ అని. ఈ 4 కరెక్ట్గా నేర్చుకుంటే ఏ కోడింగ్ అయినా చేసేయచ్చు. అంటే ద వే ఆఫ్ కోడింగ్, ద వే ఆఫ్ లివింగ్, ఐఎమ్ కంపేరింగ్ దీస్ 2. ఇప్పుడు మనం ఏదైనా ఒక రియాలిటీని మన కోడింగ్తో కంపేర్ చేసినప్పుడు ఎవరికైనా అది ఈజీగా ఎక్కేస్తుంది. అంటే ప్రతి ఒక్కరు దాన్ని కోడ్ లాగా చూస్తున్నారు కానీ దాన్ని రియాలిటీతో కంపేర్ చేసినప్పుడు ప్రతి కాన్సెప్ట్ని మనం 3 విధాలుగా నేర్చుకోవాలి: వై అని, వేర్ అని, వాట్ అని. కానీ అందరూ వాట్ నేర్చుకుంటున్నారు. వాట్ కాదు ఇక్కడ కావాల్సింది, ఎందుకు నేర్చుకుంటున్నాం అనేది తెలియాలి. మేము ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం అంటే ఎందుకు నేర్చుకోవాలి ఈ కాన్సెప్ట్ని, దీన్ని రియల్ టైంలో ఎక్కడ అప్లై చేస్తున్నాం, అసలు ఏం నేర్చుకుంటున్నాం అప్పుడు తెలియాలి. కానీ అందరూ ఏంటి, ఏం నేర్చుకుంటున్నాం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారు కానీ ఎందుకు నేర్చుకుంటున్నాం అనేది స్టార్ట్ చేయట్లా. కానీ వీక్యూబ్లో మేమేం చేస్తున్నాం, జావా సైడ్ నుంచి నేను 100% గ్యారంటీ ఇస్తున్నా, ప్రతి కాన్సెప్ట్లో వై ఫస్ట్ చెప్తా. అసలు ఎందుకు నేర్చుకోవాలి, నీకేం పని లేదా నాకేం పని లేదా అని చెప్తా. అప్పుడు వాళ్ళు థాట్ ప్రాసెస్ లో ఖచ్చితంగా ఆలోచిస్తారు, ఓకే ఈ కాన్సెప్ట్ వల్ల నాకు ఈ బెనిఫిట్ ఉంది అని. వై. ఇప్పుడు వేర్, నీ ప్రాజెక్ట్ లో ఎక్కడ అప్లై చేసావు, అసలు ప్రాజెక్ట్ లో ఎక్కడ అప్లై చేసేవని చెప్పకుండా ఉంటే ఏ కాన్సెప్ట్ అని అసలు నేను నీకు వచ్చినట్టు కాదు. నీకు ఒక కాన్సెప్ట్ వచ్చింది అంటే దాన్ని నువ్వు ఎక్కడ అప్లై చేసావో చెప్పాలి. సో దట్స్ కాల్డ్ వేర్. అప్పుడు వాట్, అసలు ఏంటి కాన్సెప్ట్, ఎన్క్యాప్సులేషన్ అని అనుకుందాం. బైండింగ్ ద డేటా విత్ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ అంటే ఏంటి అనేది అందరు చెప్తారు, 100కి 100 మంది స్టూడెంట్స్ చెప్తారు, అందరూ చెప్తారు. ఈ ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ని రియల్ టైంలో ఎక్కడ అప్లై చేసినావు, నువ్వు చేసిన ప్రాజెక్ట్లో ఎక్కడ అప్లై చేసావు, దాన్ని చెప్తాం. అది డిఫరెన్స్ వస్తుంది. సో దాన్ని మనం సూపర్గా చాలా సింపుల్గా అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా చెప్తామండి. అందుకని నేను చెప్పడం జావా ఈజ్ సింపుల్ అంటే నాకు ఆల్రెడీ 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తా. 2 months కూడా కాదు, డెమోకి వచ్చి ఒక జేబీఎం ఆర్కిటెక్చర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఒక్క కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీరు వచ్చి స్టూడెంట్స్ని అడగండి, వాళ్ళు అప్పటి నుంచి అలవాటు అయిపోయి ఉంటారు. జావా ఈజ్ సింపుల్ అని వాళ్ళు అప్పటి నుంచే చెప్తారనమాట. సో అంత బాగుంటుందండి. సో నేను చెప్పడం కాదు, వీక్యూబ్కి ఒకసారి రండి, మీ చేతి కూడా చెప్పిస్తా జావా ఈజ్ సింపుల్ అని. ఓకే, సో స్టూడెంట్స్ మరి వచ్చిన వాళ్ళు చూడాలి, మరి జావా ఈజ్ సింపుల్ అంటారు లేదు, డెమోకి అయితే ఒకసారి అటెండ్ అయ్యి చూడండి. అప్పుడు మీరు చెప్పాలి జావా ఈజ్ సింపులా కాదా అనేది. సింపుల్ కాకపోతే సార్ని అడగాలి. ఇంకా ఆ క్వశ్చన్ ఉండదండి, అసలు ఇంకా సింపుల్ కాదు అనే క్వశ్చన్ ఉండదు ఇంకా. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ జావాకి మార్కెట్ ఎలా ఉంది? జావా ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ బెట్స్. అంటే ప్రజెంట్ ఉన్న, అంటే లాస్ట్ 30 years నుంచి జావా ఉంటుందండి.
అంటే మరి జావాని ఎవరు రీప్లేస్ చేయలేకపోయారు ఎందుకని? 30 సంవత్సరాల 30 సంవత్సరాల నుంచి 1995 నుంచి ఇప్పుడు 2026 31 ఇయర్స్ అప్పటి నుంచి జావాని ఎవరు రీప్లేస్ చేయలేకపోయారు. ఎన్నో టెక్నాలజీస్ వచ్చాయి, టూల్స్ వచ్చాయి మధ్యలో, కానీ జావా ఎందుకు టాప్ నాచ్ అంటే జావా అనేది మోర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఈ మోర్ సెక్యూరిటీ ఎలా వస్తుంది అంటే ఒక లెవెల్ ఆఫ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం, 2 లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కాదు. జావా అనేది 10 లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్తే మీ క్లాస్ చెప్పినట్టు ఉంటుంది, కానీ నిజంగానే అంటే ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా. అథెంటికేషన్, ఆథరైజేషన్, JWT టోకెన్స్, సెక్యూరిటీ ఫిల్టర్ చైన్స్. ఓకే, దీని తర్వాత మళ్ళీ మనం కంపేర్ చేస్తే హ్యాషింగ్ అని, సాల్టింగ్ అని, ఇది మొత్తం మాట్లాడితే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ గురించి చెప్తున్నాం అనమాట. ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ తో పాటు బేస్ లెవెల్లో మనకి JVM ఆర్కిటెక్చర్లో బైట్ కోడ్ వెరిఫైర్ అని చెప్పి, యాక్సెస్ మాడిఫైర్ అని, ఎన్క్యాప్సులేషన్ అని, ఇలా 10+ లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీని జావా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అంటే ఇన్ని లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఏ లాంగ్వేజ్ కూడా ప్రొవైడ్ చేయదండి. సో దట్స్ వై టాప్ నాచ్ ఫర్ సెక్యూరిటీ. నెంబర్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ స్టిల్ యూజింగ్ జావా. నో వన్ కెన్ నాట్ రీప్లేస్ జావా వితౌట్ ఎ డౌట్. సో జావాతో పాటు ఇప్పుడు మనకి ఏంటంటే యాడెడ్ అడ్వాంటేజ్ స్ప్రింగ్ ఏఐని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్ప్రింగ్ ఏఐ ఏంటంటే జనరేటివ్ ఏఐతో ఇంటరాక్ట్ అయ్యి సర్వీసెస్ ని జావాకి ఇస్తుంది. సో దీనివల్ల ఏంటి, ఇంకా జావాకి డిమాండ్ పెరిగింది. సో ఇప్పుడు స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, స్ప్రింగ్ ఏఐ, ఈ 4 ట్రెండింగ్ లాంగ్వేజెస్. ఈ 4 ట్రెండింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏ కంపెనీ అయినా 6 lakhs వరకు ప్యాకేజెస్ ఆఫర్ చేస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు డిఎస్ఎన్ కూడా యాడ్ చేశారనుకోండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేశారనుకోండి, అది ఆర్గనైజేషన్ బట్టి వాళ్ళ ప్యాకేజెస్ అని పెరుగుతుంది. ప్రైమ్ లో రీసెంట్ గా 20+ మెంబర్స్ ప్రైమ్ లో, అంటే TCS విత్ ప్రైమ్ అని ఒక వాళ్ళు ఉంటుంది. TCS వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, దాంట్లో మనకి నింజా, ప్రైమ్, డిజిటల్ ఉంటాయి. ఈ ప్రైమ్ అనే వాళ్ళకి 9 lakhs ప్యాకేజెస్, అరౌండ్ 20+ మన స్టూడెంట్స్ వచ్చారు. 9 lakhs ప్యాకేజెస్ తో, డిజిటల్ తో అరౌండ్ 20+ వచ్చారు. ఈ నింజాకి అరౌండ్ 20+, అంటే అరౌండ్, అంటే ఇందాక చెప్పినట్టు నింజాకి ఇంకా ఎక్కువ మంది వచ్చి ఉంటారు. నింజాకి అరౌండ్ ఒక 60+ మెంబర్స్ వచ్చి ఉంటారు. అంటే ఒక 100+ మెంబర్స్ మనకి TCSలోనే రీసెంట్గా ప్లేస్ అయ్యారు. అంటే ప్లేస్ లేదు 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 అనే వాళ్ళకి 100% చెప్తున్నా ద టాప్ 1లో ఫస్ట్ జావా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ సెకండ్, థర్డ్లో ఉంటారండి. జాబ్ ఓపెనింగ్స్ ఇండియాలో, ప్రత్యేకంగా ఇండియాలో మీరు ఈవెన్ ChatGPT కానీ ఎక్కడన్నా మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తే నౌకరీలో కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ విచ్ లాంగ్వేజ్ అని కొడితే జావా ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ ఉంటుందండి. అంత ఉంటుంది జావాకి జాబ్ ఓపెనింగ్స్, నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్. అంటే ఇక్కడ ఒకటి విషయం ఏంటి అంటే జాబ్ అంటే జనరల్ గా ఎప్పుడు చాలా స్టేబుల్ మార్కెట్ ఉంటుంది జావా. సో దట్ ఈస్ ప్రతి ఒక్కరు అగ్రీ చేయాల్సింది. కాకపోతే ఈ నేర్చుకోవడం అనే పాయింట్ మనం మాట్లాడుకోండి. ఫస్ట్ నుంచి ఒక పాయింట్ మనం మాట్లాడుకున్నాం, నేర్పించే వాళ్ళు ఈజీగా నేర్పిస్తే డెఫినెట్లీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. రైట్ డైరెక్షన్ లో వాళ్ళు మంచిగా ఈజీగా నేర్చుకోగలిగితే త్వరగా జాబ్ వస్తుంది. అవునండి, అదే మనం డిస్కషన్ కూడా అదే. జనరల్ మార్కెట్ లో అక్కడే గ్యాప్ వస్తుంది. కరెక్ట్. చాలా మంది జావా కోర్సు నాకు తెలిసిన ఒక స్టూడెంట్స్ ఉన్నారు సార్, కొంతమంది 5,000కో 6,000కో ఒక దగ్గర కోర్స్ జాయిన్ అయ్యారు అమీర్పేటలోనే. పేరు మోసిన ఇన్స్టిట్యూట్, పేరు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అర్థమవుతుంది. సో ఒక 5,000కో 6,000కో ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు. ఈ 6 నెలలు అయింది, 7 నెలలు అయింది. ఏం నేర్చుకున్నారు అంటే కనీసం ఫామ్ క్రియేట్ చేయలేకపోతుంది. సో సాడ్. ఫామ్ క్రియేట్ చేయలేకపోతున్నా అంటే అది ఫామ్ అనేది చేసి బేసిక్. ఎప్పుడో నేను వర్క్ చేసి ఎప్పుడో ఒక 6-7 years బ్యాక్ ఫామ్ ఒక 10 నిమిషాలు కూర్చున్నా అంటే మనం దాని గురించి అసలు వాట్ ఈస్ వాట్ ఒక అరగంట కూర్చున్నాం అంటే మనం రికాల్ చేసుకుని మనం చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ 6 months 7 months ఒక ఫ్రెషర్ కూర్చొని ఒక ఫామ్ క్రియేట్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంద్రా అంటే జావా చాలా కష్టంగా ఉందన్న, ఇంకేదన్నా కోర్స్ ఉంటే చెప్పు అంటే నేను ఇక్కడ స్టూడెంట్ జెన్యూన్గా అక్కడ ఊరు నుంచి వచ్చినాయి, నేను కూడా ఊరు నుంచి వచ్చినాడు అంతే. నేనంటే ఊరు నుంచి వచ్చి పాపం తెలియక ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి హాస్టల్ ఫీజు కట్టుకుంటా. ఇప్పుడు ఏమవుతుంది, 6 months టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, అండ్ వాడికి కొంతమంది మోటివేషన్ కూడా పోయి ఎందుకన్నా ఊర్లో పోయి మంచిగా ఏదో పని చేసుకుంటా. నిజంగా అసలు లైఫ్ అంతా పోతుంది కదా. పోయింది. అవును. అంటే లేకపోతే వాడు ఏమంటాడు, అన్న ఇంకే కదా కోర్స్ చెప్పు. అదే కొన్నిసార్లు బాధ అనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటివన్నీ చూసినప్పుడు. ఓకే. సో ఇలా వాళ్ళు కోర్సు రాకముందే, ఇప్పుడు కొంతమంది మీరు చాలా బాగా చెప్పినా కానీ జావా నా వల్ల కాదు అనే వాళ్ళు కూడా ఉంటారు, ఉండొచ్చు మేబీ. అవును. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా స్పెషల్ కేర్ అని తీసుకుంటారా? 200% స్పెషల్ కేర్ తీసుకుంటామండి. అంటే 100% మా సైడ్ నుంచి అయితే 100% వీక్యూబ్ సైడ్ నుంచి కూడా. ఎలా దిస్ ఈజ్ వాట్ అంటే ముందు చెప్పేవాళ్ళు కరెక్ట్గా ఉండాలి. ఆ చెప్పేవాళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఒక 6 months దీన్ని ఒక దీక్షలాగా ఫాలో అవ్వాలండి. అదేంటి ఇట్లా మళ్ళీ ఇట్లా చెప్తున్నారు మీరు అంటే, మీరు అన్నట్లు
వాడు ఊరికి వెళ్ళకుండా ఉండాలి అంటే ఏ స్టూడెంట్ అయినా అండి, వీళ్ళకి ఇక్కడ మేము ఒక ప్రాసెస్ని ఫాలో అవుతున్నాం. ఓకే. వీక్యూబ్ ఈజ్ మెంట్ ఫర్ ప్రాసెస్ విత్ టెక్నాలజీస్. అంటే మేమందరం కూడా ఇక్కడ ఉన్న ట్రైనర్స్ అందరూ కూడా రియల్ టైంలో వర్క్ చేసి అరౌండ్ 12+ 14+ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తున్నాం. ఈ స్టూడెంట్స్కి ట్రైన్ చేసే విధానంలో మేము ఏం చేస్తున్నాం, వీక్యూబ్ ఒక ప్రాసెస్ని ఫాలో అవుతుంది. బ్లైండ్గా స్టూడెంట్ ఫాలో అయితే 80 to 90% అటెండెన్స్ ఇవ్వగలిగితే 6 months తర్వాత జాబ్ ఖచ్చితంగా వస్తుందండి. ఏంటి ఆ ప్రాసెస్ అంటే, ఈ ప్రాసెస్ సూపర్ ప్రాసెస్ అండి, ఇంకా దీంట్లో తిరుగులేదు. ఫస్ట్ టెక్నికల్గా అంటే మొత్తం మాకు 9 step ప్రాసెస్ ఉంటుందండి. ఈ 9 step ప్రాసెస్లో స్టెప్ నెంబర్ 1 ఇందాక నేను చెప్పినట్టు టెక్నికల్గా వీఆర్ గివింగ్ ద బెస్ట్. ప్రతి కాన్సెప్ట్ని వై, వేర్, వాటితో చెప్పి POCs చేపిస్తాం. ఇక్కడ POC అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. నువ్వు ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడం కాదు, ఇప్పుడు మీరు అడిగినట్టు ఒక పేజ్ క్రియేట్ చేయలేకపోతున్నాడంటే HTML రావట్లేదు అని అర్థం. ఆ HTML అంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ రావట్లేదు. ఫస్ట్ మనకి మొత్తం 3 ఉంటాయండి, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ డేటాబేస్. డేటాబేస్లో మనం డేటాని స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మింత్రాకి లాగిన్ అవ్వాలి, ఫస్ట్ సైన్ అప్ లాగిన్ అడుగుతుంది, లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి నా డీటెయిల్స్ అన్ని ఇస్తా. ఆ డీటెయిల్స్ అన్ని ఒక దగ్గర స్టోర్ అవ్వాలి, దానికోసం మనం డేటాబేస్ని యూస్ చేస్తాం. ఈ డేటాబేస్లో నుంచి మళ్ళీ మీరు అడిగినట్టు ఈ యూఐలో అంటే ఈ ఫామ్ పేజ్లో వీళ్ళ డేటా కనిపించాలి. మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేస్తా మింత్రాలో. అప్పుడు అక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం కావాలి, నాకు నా డీటెయిల్స్ కనిపించాలి. దీన్ని రిట్రీవల్ అంటాం. అంటే మీకు ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ నేను ఒక ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో ఇచ్చిన డేటాని కంట్రోలర్ లేయర్లో బిజినెస్ లాజిక్తో బిల్డ్ చేసి డేటాబేస్లో పడేసే వరకు, మళ్ళీ డేటాబేస్లో ఉన్న డేటాని కంట్రోలర్కి ఇచ్చి డేటాని ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ యూఐకి ఇచ్చేంత వరకు ఒక ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ తెలియాలి స్టూడెంట్కి. ఆ స్టూడెంట్కి తెలియడం కోసం మనం ఏం చెప్తున్నాం అంటే 15+ POCs చెప్తున్నాం, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ చెప్పి ఒక 10+ ప్రాజెక్ట్స్ చెప్తున్నాం. ఈ 10+ ప్రాజెక్ట్స్ అలవాటు అవ్వాలి. అందులో ఒక 5 మేజర్ ప్రాజెక్ట్స్ చేపిస్తున్నాం. ఈ 10లోనే ఒక 5 మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కొన్ని స్మాల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే కొంతమంది డైరెక్ట్గా ప్రాజెక్ట్ చేసేద్దామంటారు. డైరెక్ట్ ప్రాజెక్ట్ చేసే ముందు నువ్వు POCs చేయాలి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసిన తర్వాత పెద్ద ప్రాజెక్ట్ని ఒకేసారి చేయొచ్చు. సో అందరూ ఏంటంటే ఒకేసారి నేను పెద్ద 30 floors కట్టేస్తా అంటే కుదరదు. ఫస్ట్ నువ్వు చిన్న పునాది కట్టాలి, ఫస్ట్ పునాది చేసుకోవాలి. ఈ నీ పునాది నువ్వు ఓన్లీ 2 floors కట్టి నేను 30 floors బిల్డింగ్ కడతా అంటే కుదరదు. సో ఖచ్చితంగా వాడి ఫస్ట్ బేస్ అనేది ఎలా ఉండాలంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి. నీ విజన్ కరెక్ట్గా ఉండాలి. నా ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ చేయాలంటే ఫస్ట్ నేను బేస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆ బేస్ కరెక్ట్గా ఉండాలి. దానికోసం మేము కోర్ జావాని, HTMLని, SQLని చాలా బేస్ నుంచి ఫండమెంటల్స్ నుంచి ఇందాక చెప్పినట్టు 7th class స్టూడెంట్స్ కూడా అర్థమయ్యేలాగా అంత సింపుల్గా చెప్తున్నామండి. అందుకని మన స్టూడెంట్స్ ఎవరికి ఎదురిచ్చినా జావా ఈ సింపుల్ ఎందుకు చెప్తున్నారంటే మేము ప్రతిదీ ప్రూఫ్తో POCsతో చెప్తున్నాం. ఇక్కడ మాకు రన్నింగ్ నోట్స్ ఉండదు. ఇందాక మీరు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద వాట్ ఎవర్ ద స్టూడెంట్స్ ఆర్ గివింగ్ మీ ద ఫీడ్బ్యాక్ లైక్, సార్ ఎక్కడ పెట్టినా మాకు రన్నింగ్ నోట్స్లు ఇస్తున్నారు. రన్నింగ్ నోట్స్లు కాదు ఇక్కడ కావాల్సింది, నీ ల్యాప్టాప్లో నువ్వు నీ కోడ్ రాయాలి, అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక చిన్న వెబ్ అప్లికేషన్ని, ఒక చిన్న వెబ్సైట్ని నువ్వు క్రియేట్ చేయాలి. ఫస్ట్ చిన్న వెబ్సైట్స్ని క్రియేట్ చేసి, వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేసి, అప్పుడు నీ మెయిన్ ప్రాజెక్ట్కి వెళ్ళాలి. ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు టెక్నికల్గా ఇలా నేర్పిస్తున్నాం. సెకండ్ ప్రాసెస్ డైలీ అసైన్మెంట్స్. ప్రతిరోజు అసైన్మెంట్ ఉంటుందండి. అదేంటి మీరు అనుకోవచ్చు, ఎవ్రీడే అసైన్మెంట్. మీరు అనుకోవచ్చు అదేంటి 10th లో ఇంటర్లో రుద్దినట్టు రుద్దిస్తారా అనేసి. 10th లో ఇంటర్లో ఎలా చదివాడో స్టూడెంట్ అలా చదివితేనే జాబ్ వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్ కానీ, ప్రెజెంట్ ఉన్న ఇది కానీ, అంటే మరి రోజు మేము 12 గంటలు చదవాలా కాదు, 4 గంటలు చదవాలి. ఆ 4 గంటలు కూడా 10th లో ఇంటర్లో ఎలా చదివారు అలాగే డైలీ అసైన్మెంట్స్ చేయాలి. మేము ఇస్తాం. మళ్ళీ ఇక్కడ రన్నింగ్ నోట్స్ ఉండదు. ల్యాప్టాప్ తీసుకోవడం, ప్రాబ్లం బోర్డు మీద రాస్తాం, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. నేను క్లాస్లో ఒక 4 ప్రాబ్లమ్స్ చెప్తే అసైన్మెంట్స్ ఇంకో 4 ప్రాబ్లమ్స్ ఇస్తాం. ఇది డైలీ అసైన్మెంట్స్. నెంబర్ 2. నెంబర్ 3, ఇప్పుడు నేర్చుకున్నావు బాగానే ఉంది, వీక్ Monday to Friday నేర్చుకున్నావు, మరి దాన్ని గుర్తుపెట్టుకొని ఒక పేపర్ మీద ప్రజెంట్ చేయాలి. దానికోసం 3 వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తాం. Monday to Friday క్లాసెస్, సాటర్డే ఎగ్జామ్ పెడతాం. ఇది రిటర్న్ టెస్ట్. ఇందాక దాకా క్లాస్ లో విన్నాడు, తర్వాత ల్యాప్టాప్ లో ప్రాక్టీస్ చేశాడు, ఇప్పుడు రాస్తున్నాడు. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు 4th మాకప్ ఇంటర్వ్యూస్. ఇది గేమ్ చేంజర్స్. మాట్లాడాలి.
అవును. ఫస్ట్ ఏం చేశాడు, విన్నాడు, తర్వాత చేశాడు, చూశాడు, చేశాడు, విన్నాడు, 3 అయిపోయినాయి. ఇప్పుడు 4వది ఏంటంటే మాకప్ ఇంటర్వ్యూస్ బ్రో, మాట్లాడాలి. అంటే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యేది ఏంటంటే ప్రెజెంట్ చేయలేకపోవడం. సో నేను చెప్తున్నా, ఫస్ట్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వచ్చు, సెకండ్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వచ్చు, 20+ మాకప్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. ఎవ్రీ సాటర్డే ఒక మాకప్ ఇంటర్వ్యూ, మొత్తం 6 months కోర్స్, మంత్లీ 4 ఇంటర్వ్యూస్, 6 into 4 24. ఈ 24 ఇంటర్వ్యూస్లో నువ్వు 15 to 20+ ఇంటర్వ్యూస్ ఇవ్వు, నువ్వు వెళ్ళే ఫస్ట్ 3 ఇంటర్వ్యూలో నీకు జాబ్ వచ్చే బాధ్యత మాది. అంటే స్టూడెంట్స్ని బేస్ చేసుకునే ఉందండి. వీక్యూబ్ ఈస్ డూయింగ్ వండర్ఫుల్ ప్రాసెస్. ఈ రోజు కూడా నాకు ఇప్పుడే మన ల్యాబ్ కోఆర్డినేటర్ ఫోన్ చేశాడు, సార్ ఈరోజు 120 members వచ్చారు అని చెప్పేసి. ఏం దీనికి మాకప్ ఇంటర్వ్యూస్కి? అదేంటి సార్, మరి వీళ్ళు నెట్లో మీరు మోటివేట్ చేస్తారంటే రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మోటివేట్ అవుతారు కదా. 120 members మాకప్ ఇంటర్వ్యూస్కి వచ్చారు, అదెలా? అప్పుడు చెప్తాను, ఇంతకుముందు జరిగిన మా యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, వీక్యూబ్ జావా మాకప్ ఇంటర్వ్యూస్ అని ఉంటాయి. మీరు ఒక్కసారి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఆ మాకప్ ఇంటర్వ్యూస్ చూడండి. ఆ మాకప్ ఇంటర్వ్యూస్ చూసాక ఖచ్చితంగా వాళ్ళే డైరెక్ట్గా వచ్చేస్తారండి వీక్యూబ్కి. అంత స్ట్రాంగ్గా చెప్తున్నా. ఈ మాకప్ ఇంటర్వ్యూస్ అనేది గేమ్ చేంజర్స్. ఈ మాకప్ ఇంటర్వ్యూస్లో వాళ్ళకి ఏమొస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, ద వే ఆఫ్ ప్రెజెంటింగ్ వస్తుంది. చాలా మంది చదువుతారు, చదవడం ఎవరైనా చదివేస్తారు, గుర్తుంటుంది అని చెప్తారు. ఒకళ్ళు వచ్చి ఒక క్వశ్చన్ రాంగ్ డైరెక్షన్లో అడగగానే మర్చిపోతారు. కానీ దాన్ని మర్చిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు మరి 120 మెంబర్స్ని మీరు ఎలా మేనేజ్ చేస్తారు ఒక్క రోజులో అని డౌట్ రావచ్చు చాలా మందికి. దానికోసం మా దగ్గర జాబ్లో వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా, ఐ లవ్ టు సే దిస్, నిజంగానే మన స్టూడెంట్స్ ఎవరైతే జాబ్స్ కొంతమంది వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఐటీలో చేస్తున్న వాళ్ళు సాటర్డేస్ మా కోసం ఫ్రీ సర్వీస్ చేస్తారండి. సాటర్డేస్ వచ్చి వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో ఆ ఎక్స్పీరియన్స్ని మన స్టూడెంట్స్కి షేర్ చేస్తారు. వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. నేను ఈరోజు సాటర్డే ఇక్కడే ఉన్నా, అక్కడ మాకప్ ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయంటే ఆల్రెడీ మన స్టూడెంట్స్ వచ్చేసి ఉన్నారు, జాబ్ చేస్తున్న స్టూడెంట్స్. సాటర్డే హాలిడే కదా, వాళ్ళు ఖాళీగా ఉండరు. అరే మన వల్ల ఎవరికైనా హెల్ప్ కావాలి, ఇంత ఈజీగా ఉన్నప్పుడు అవతలోడికి మన వల్ల హెల్ప్ అవుతే బాగుంటుందని వాళ్ళు వచ్చి ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు మాకప్ ఇంటర్వ్యూస్ తీసుకుంటే నేను ఇక్కడ రిలాక్స్ అవుతున్నా. అలా సెట్ చేసామన్నమాట. అంటే మాకప్ ఇంటర్వ్యూస్ ఆర్ ద గేమ్ చేంజర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇందాక చెప్పిన డైలీ అసైన్మెంట్స్, ఫస్ట్ టెక్నికల్గా లిజన్, తర్వాత ప్రాక్టీస్, తర్వాత రిటన్ టెస్ట్, ఇప్పుడు మాట్లాడడం. ఈ 4 పనులు చేసిన వాడికి ఎందుకు రాదండి జాబ్? 4.5 నెలల్లో తెప్పిస్తున్నా జాబ్లో. ఎలా? కొంతమంది ఎట్లా అంటే మేము కొంచెం స్పీడ్ ఉన్నామంటారు. అలాంటి వాళ్ళకి 7 నెలలు కూడా అక్కర్లేదు. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3, మాడ్యూల్ 4 కింద డివైడ్ చేసాం టోటల్ జావా ఫుల్ స్టాక్ని. ఇప్పుడు నేను మాడ్యూల్ 1, 2 చెప్తే విశ్వనాథ్ సార్ మాడ్యూల్ 3, మాడ్యూల్ 4 చెప్తారు. ఈ 4 మాడ్యూల్స్ని నువ్వు ప్యారల్గా వినగలిగితే రోజుకి 4 గంటల క్లాస్, 4 గంటలు ప్రాక్టీస్. సరే 8 గంటలు ప్రాక్టీస్ అని అడగచ్చు మళ్ళీ మీరు. చెప్తున్నా మళ్ళీ ఇక్కడ కూడా, అంటే దీనికి ఒక ఫార్ములా చెప్తాం మన స్టూడెంట్స్కి ఏంటంటే 8+8+8+ ఫార్ములా ఒకటి ఉంటుంది. 8+ స్లీప్, 8 hours ప్రశాంతంగా పడుకో, నేను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. 8 hours ఫర్ ఎంటర్టైన్మెంట్, మొబైల్స్ వస్తావా, సినిమాకి వెళ్తావా, షికార్కి వెళ్తావా, ఇంట్లో మాట్లాడతావా, నీ ఫ్రెండ్స్తో మాట్లాడతావా, నీ ఇష్టం, ఏ ఫ్రెండ్స్తో కావాలంటే ఆ ఫ్రెండ్స్తో మాట్లాడుకో. 8 hours ఫర్ యూ, మొబైల్ లేకుండా స్పెండ్ చేయి. 8 hoursలో 4 hours క్లాస్ విను, 4 hours ల్యాబ్ చేసుకో. ఎందుకు రాదు సార్ జాబ్? మీరు చెప్పండి సార్. ఎందుకు రాదు సార్? టు బి ఫ్రాంక్, ఇప్పుడు మెయిన్గా గ్యాప్ కూడా అక్కడే సార్. ఇప్పుడు కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, కంపెనీస్కి చాలా జాబ్స్ ఉన్నాయి, సార్ చాలా వేకెన్సీస్ ఉన్నాయి, కానీ ఆ రిక్వైర్డ్ స్కిల్స్ నేర్చుకొని వెళ్ళడానికి స్కిల్డ్ స్టూడెంట్స్ లేరు. అందుకనే అంటే ఉన్నారండి, అంటే లేరని మనం చెప్పకూడదు. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు స్కిల్ ఉన్న స్టూడెంట్కే జాబ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ ఎక్కువ స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్ నేర్చుకోవడానికి కూడా కొంతమందికి ఇబ్బంది అవుతుంది, అండ్ మార్కెట్లో నేర్పించాలి కూడా లేరు. ఎగ్జాక్ట్లీ. అందుకని వీక్యూబ్ ఈజ్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ దిస్ అండి. వాళ్ళు ఎవరైతే అరే మమ్మల్ని పర్సనల్ కేర్ తీసుకోవట్లేదనే వాళ్ళకి, సో వీఆర్ ద గేమ్ చేంజర్స్ వితౌట్ ఎ డౌట్. సో వీక్యూబ్ ఈజ్ ఫాలోయింగ్ ద ప్రాసెస్ జెన్యూన్లీ. ఇఫ్ స్టూడెంట్ ఫాలోస్ విత్ అస్, దే విల్ గెట్ ఎ జాబ్ ఇన్ 4 to 6 months అండి. ఫస్ట్ కేస్ చెప్తున్నా, వాళ్ళ ప్రాసెస్ని ఫాలో అవడం ఇక్కడ ఉంది. ఇంకా వాళ్ళ మీద పెట్టేస్తున్నా. 8 hours ఎంటర్టైన్మెంట్ సరిపోదా? 8 hours ఫర్ స్లీప్ సరిపోదా? 8 hours ఫర్ యూ, నీ కోసం. ఎవరైతే ఆ స్టూడెంట్ ఉన్నాడో వాడి కోసం వాడు 8 hours స్పెండ్ చేయాలి. స్పెండ్ చేయగలిగితే రిజల్ట్ విల్ కమ్ ఆటోమేటికల్లీ విత్ దిస్ ప్రాసెస్. అంటే ఈ ప్రాసెస్ జెన్యూన్గా చేసే వాళ్ళు ఉండాలి మళ్ళీ. అందుకని నేను అంటున్నా, మీరు వచ్చేయండి, విజిట్ చేయండి, సాటర్డేస్ ఒకసారి రండి. ఏదో తిరణాలు ఉన్నట్టు ఉంటుంది అక్కడ. అందరు అంత బాగా స్టూడెంట్స్ ఆర్ కమింగ్ అండ్ ఫాలోయింగ్ ద ప్రాసెస్ అనమాట. ఇది 4th స్టెప్. 5th స్టెప్ చాలా మంది వెనకాడేది యాప్టిట్యూడ్ రీజనింగ్. ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్కి 45 hours ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ 45 hours వల్ల ఏ రిటన్ టెస్ట్ అయినా ఈజీగా క్వాలిఫై చేస్తున్నారు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ కమ్యూనికేటింగ్ విత్ HR, కమ్యూనికేటింగ్ విత్ ఇంటర్వ్యూయర్ కోసం ఆల్రెడీ మాకప్ ఇంటర్వ్యూస్లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కవర్ అయిపోతాయి. దానికోసం మేము సాఫ్ట్ స్కిల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. 15+ సాఫ్ట్ స్కిల్స్ని, జామ్ సెషన్స్ని, GD సెషన్స్ని మెయింటైన్ చేయడానికి. దీని తర్వాత
మనకి రెజ్యూమే ప్రిపరేషన్, అసలు రెజ్యూమేనే షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు చాలా మంది స్టూడెంట్స్ది. దీనికి నేను ఒక 1 అవర్, విశ్వనాథ్ సార్ ఒక 1 అవర్, మన హెచ్ఆర్ టీమ్ ఒక 1 అవర్, 3 అవర్స్ స్పెండ్ చేస్తారు. అంటే ఇప్పుడు రెజ్యూమేని కూడా చాలా ఇంపార్టెంట్ అని అడిగితే ఫస్ట్ మనకంటే ముందు వెళ్తుంది మన రెజ్యూమే. మరి రెజ్యూమేని షార్ట్ లిస్ట్ అవ్వకపోతే ఎలా అవుతుంది పని? అవ్వదు. కాబట్టి సో రెజ్యూమే కావాలి. దట్ ఈస్ ద 7th స్టెప్. 8th స్టెప్ ఏంటంటే ద బెస్ట్ వన్ ఐ కెన్ సే, ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఓకే, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. కొంతమంది మ్యారీడ్ గర్ల్స్ కూడా మన దగ్గర జాయిన్ అయ్యి వింటుంటారు, మ్యారీడ్ ఉమెన్స్. యా, ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. మ్యారీడ్ ఉమెన్స్ కూడా మన క్లాసెస్ వింటారు ఆన్లైన్ నుంచి. సేమ్ క్లాస్ మనం ఏదైతే ఆఫ్లైన్లో చెప్తున్నామో జూమ్లో మనం ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, దీంతో పాటు మనకి రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి. కొంతమంది క్లాస్లో చెప్పేటప్పుడే అర్థమైపోతాయి, కొంతమంది ఏంటంటే నిదానం ఉంటాయి. అందరూ స్టూడెంట్స్ ఒకలాగా ఉండరు. వాళ్ళ కోసం మేము ఏం చేసామంటే రికార్డింగ్ క్లాసెస్ పెడుతున్నాం. ఎవ్రీ క్లాస్ ఈస్ రికార్డింగ్. నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ విను, నీ నోట్స్ నువ్వు రాసుకో. సో క్లాస్ రూమ్లో రన్నింగ్ నోట్స్ ఉండదు. కొంతమంది రాసుకునే వాళ్ళు రాసుకుంటారు, కానీ మనం చెప్పేదంతా ప్రోగ్రామింగ్ అయినప్పుడు వాళ్ళు వినాలి. ఫస్ట్ విని దాన్ని అర్థం చేసుకుని ఓన్గా ప్రాక్టీస్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే రికార్డింగ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద బెస్ట్ వన్ వీఆర్ ప్రొవైడింగ్ వితౌట్ ఎనీ ఎక్స్ట్రా కాస్ట్. వీఆర్ డూయింగ్ దిస్. దిస్ ఇస్ ద 8th ప్రాసెస్. ఇంకా 9th ప్రాసెస్ అందరి స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రియారిటీ, మాకు లాస్ట్ ప్రియారిటీ. అంటే లాస్ట్ ప్రియారిటీని ఎందుకు చెప్తున్నానంటే స్టూడెంట్స్కి ఇది ఆటోమేటిక్గా ఫస్ట్ ప్రియారిటీ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్లేస్మెంట్స్. ఎందుకు ప్లేస్మెంట్స్? ఇదంతా చేసినోడికి ప్లేస్మెంట్స్ అనేది డెడ్ ఈజీ. సో ఆ ప్లేస్మెంట్స్కి మన దగ్గర మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, 20 మంది ఓన్లీ ప్లేస్మెంట్స్ కోసం వీక్యూబ్లో పనిచేస్తున్నారండి. 20 మందికి హెడ్ మన లతా మేడం గారు. మీరు ఆల్రెడీ లాస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఈ మేడం వాళ్ళని చాలా ఆర్గనైజ్డ్ వేలో మనకి హెల్ప్ చేస్తుంటారు స్టూడెంట్స్కి. సో దీనివల్ల మనకి ప్లేస్మెంట్స్ ఇస్తున్నాం. సో వీక్యూబ్ అనేది ఈ 9 స్టెప్ ప్రాసెస్ని సూపర్గా జెన్యూన్గా ఫాలో అవుతుంది. స్టూడెంట్, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, నీ కెరియర్ మీద నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వీక్యూబ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. సో గైస్ చూసారు కదా. సో ఇప్పుడు ఎవరన్నా జావా నేర్చుకోవాలి అనుకుంటే సో డెఫినెట్లీ జావాతో పాటు అదర్ కోర్సెస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఏదైతే చెప్పారో ఇదంతా జరుగుతుందో లేదో ఆఫ్లైన్లో మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి, చెక్ చేసుకోండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, డెమో వినండి, దెన్ యూ కెన్ టేక్ ఏ కాల్. ఎస్, ఖచ్చితంగా సార్. సో డెమో వినమనండి, ఒక రోజు అక్కడ స్పెండ్ చేయమనండి, కావాలంటే సాటర్డే వచ్చి అక్కడ నించోమనండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా చూడమనండి. దే విల్ ఫీల్ దట్ అరే ఇంత బాగుంది ఏంటి ఇక్కడ, నిజంగా ఇప్పుడు నేను చెప్పిందంతా నిజంగా జరిగితేనే జాయిన్ అవ్వాలి. అది జరగకపోతే మేము ఇది చేస్తున్నట్టే కదా, అబద్ధం చెప్తున్నట్టే కదా. జరుగుతుంది కాబట్టి అంత జెన్యూన్గా చెప్పగలుగుతున్నాం. స్టూడెంట్, నువ్వు రెడీయా? మేము రెడీ. థ్యాంక్ యూ సార్.